అది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం కావాలని ఒక మాయ మాటలు చెప్పి తమని ముమ్మాటికి మోసం చేసిందంటూ వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 33% లాభాల్లో వాటా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫైనల్గా ఇచ్చింది 16.9% మాత్రమే. అంటే 33లో సగం చేస్తే 16.5, అంటే ఆల్మోస్ట్గా సగం చెప్పినట్టే. ఇస్తామన్నదే 33, ఆ 33 కాదు, దాంట్లో సగం మాత్రమే వాళ్ళ కార్మికులకు లాభాలు పంచుతుంది ప్రభుత్వం. ఒక మోసపూరిత ప్రకటన చేసి సింగరేణి కార్మికుల కష్టాన్ని దోచుకుంది ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. లివిల్ మనం చూస్తున్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులు ఏం మాట్లాడారో మనం విన్నాం. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం పైన మేము ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మా వాటా మాకు దక్కే వరకు మేము ఉద్యమిస్తాం, విశ్రమించేది లేదు అంటూ కార్మికుల కష్టం కార్మికులకే దక్కాలనేది వాళ్ళ లైన్ తీసుకున్నారు. సో ప్రభుత్వం ఈ సమయంలో పునరాలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి కూడా కార్మికుల్లో ఆందోళన కనిపిస్తుంది, ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు వెళ్తే కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూస్ అధికారులు వెళ్తే కూడా, ఐఎన్టీయూస్ సంబంధించిన నాయకులు వెళ్తే కూడా ఇవాళ సింగరేణి బొగ్గు బ్లాక్ల పైన అడ్డుకున్న పరిస్థితి ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వంలో ఇప్పటి వరకు చలనం లేదు. మనము అధికారులతో కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు ఒకటే చెప్తున్నారు, మేము గతం కంటే ఎక్కువ ఇచ్చాం కదా, గతం కంటే ఎక్కువ ఇచ్చాం, ఇంకా తక్కువేం చేయలే కదా అనేది మాత్రం వారు ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాకుండా కంపెనీ కూడా బతకాలే, కంపెనీ బతకడం కోసమే మేము 2000 కోట్లు 2000 పైచిలకు కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కంపెనీ నిధి కోసం మేము కేటాయిస్తున్నాం. కంపెనీలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మేము ఒడిశాలో నైని బ్లాక్ కావచ్చు, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, సోలార్ ప్లాంట్కు సంబంధించి ఏర్పాటు చేస్తాం. దాంతో ఉపాధి కలుగుతుంది, కార్మికుల సంఖ్య పెరుగుతుంది, కార్మికులకు భవిష్యత్తులో మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో ఎన్నడూ కూడా సింగరేణి లాభాల వాటలో ఈ విధంగా కంపెనీ అభివృద్ధి కోసం ఉపయోగించిన దాఖలాలు మాత్రం లేవు అనేది కూడా ప్రధానంగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైన నిర్ణయం రాదనేది మాత్రం మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దీంతో కార్మికులు కూడా మరింత ఆందోళన చేసేందుకు, వారి ఉధృతం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గతంలో అధికారంలోకి వచ్చే ముందు కావచ్చు, అధికారంలోకి వచ్చినాక ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు చాలామంది కూడా గొప్పలు చెప్పారు, అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ ఏమైనాయి అని చెప్పేసి కూడా ఇవాళ కార్మిక శాఖకు సంబంధించిన నాయకులు, ఇవాళ కార్మిక సంఘాలు కూడా అంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సింగరేణిలో కార్మికుల లాభాలు కార్మికులకే దక్కాలనేది మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెంచుకుంటూ ఒక్కో సంవత్సరం వచ్చిన లాభాల వాటలో పెంచుకుంటూ వచ్చి కార్మికుల పక్షపాతిగా నాటి బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిస్తే ఇవాళ కార్మికులకు విరోధిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిన మాట స్పష్టంగా అర్థమవుతుంది. 4000 పైచిలకు కోట్లు ఇవాళ లాభాల్లోకి వస్తే కేవలం 2000 కోట్లకు మాత్రమే 16.9. దశాబ్ద కాలంలో 10 సంవత్సరాల్లో ఇదే అత్యంత తక్కువ బోనస్ సింగరేణి కార్మికులు తీసుకునేది. అవును, గత 10 సంవత్సరాల్లో అత్యధిక లాభాలు గడించిన సంవత్సరం ఇదే, అత్యల్ప వాటా కార్మికులకు అందిన సంవత్సరం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ లాభాల వాటా పెరుగుతూ వచ్చింది. లాభాల వాటాతో పాటు కార్మికులకు సంబంధించిన బోనస్ను కూడా పెంచుతూ వచ్చింది. అవన్నీ కూడా ఇవాళ నీటి మూటలైన ఇవాళ అంతా కూడా మాకు 2 లక్షలు 4 లక్షల వరకు వస్తుందని కార్మికులంతా కూడా లెక్కలు కట్టుకున్నారు. వారు దాని తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కానీ ఇవాళ వారి ఆశలన్నింటిపైన నీళ్లు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణి వ్యవస్థనే ఇవాళ ఇబ్బందులు పెట్టేందుకు, సింగరేణి కార్మికుల మనస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పడినట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కార్మికులంతా కూడా మండిపడుతున్నారు. కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. హామీల్లో భాగంగా వాటాలో 33% ఇస్తామని కూడా చెప్పింది. లాభాల వాటాలో ఇవాళ కేవలం 16.9% ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి దక్కుతుందని చెప్పేసి కార్మికులంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా పునరాలోచన చేసి మా వాటా మాకు ఇవ్వాలి, మా వాటా మాకు దక్కించాలి, లేకపోతే మేము ఉధృతం చేస్తాం, సింగరేణి యాజమాన్యంపై పోరాటం చేస్తాం, ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా పోరాటం చేస్తాం, అనేక అంశాల మీద మేము పోరాటం చేయాల్సి ఉంది. ఇవాళ ఒకరిద్దరికి లాభం జరిగితే మిగతా కార్మికులంతా కూడా ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉంది. వారు ఎన్నో ఆశలతో కష్టాల్లో నష్టాల్లో కూడా వారు పనిచేశారు. కాలం తెలియకుండా వారు కాలంతో పోటీపడి పనిచేసిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ అలాంటి కార్మికులకే ఇవాళ